హాయ్ అండి. మటన్ అండి, ఇది మటను గోంగూర కూర చేస్తాను. ఎలా చేస్తానో చూడండి. మటన్ 1/2 కేజీ అండి. ఇది ముందుగా కడిగేసి కొంచెం ఉప్పు పసుపు వేసి కుక్కర్లో ఒక 4 విజిల్ వచ్చే వరకు ఉడికించానండి. అలాగే తొందరగా అయిపోద్దని. ఇదిగండి గోంగూర పెద్దది ఒక కట్ట. ఇగో కడిగేసి శుభ్రం చేసుకోవాలండి గోంగూర. ఇదిగండి ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేడెక్కింది. ఇగో మసాలా అండి, ఇది పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తానండి. ఇది ఆగినవ్వాలి. ఇదిగండి ఉల్లిపాయలు కొంచెం వేగినవి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోవాలి. కొంచెం వేపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇదిగో ఒక టమాటా వేస్తాను. ఇదిగంటే టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు పసుపు వేస్తున్నా. ఉడికించిన మటన్ వేసేస్తానండి. ఇప్పుడు ఇదిగండి మటన్ వేస్తాను. కొంచెంసేపు కొంచెం ఈ నీరులాగా వెనకాలి. ఇదంతా నేను వేయలేదండి వాటరు. అది మటన్లో ఉడికి వచ్చింది ఆ వాటర్ అండి. ఇంకేయలేదు వాటర్ ఏమి. సరిపడి ఉప్పు వేసుకోవాలండి. కారం సరిపడి వేసుకోవాలి. కారం వేస్తాం కదండి. కారం వేగిపోయింది. ఇప్పుడు గోంగూర వేసేయాలండి. ఇప్పుడు గోంగూర వేస్తాం కదండి. కొంచెంసేపు ఇట్లా మూత పెట్టేయాలి. ఇదిగండి గోంగూర వేస్తాం కదండి. చూడండి అంతా కింద కలిపోయింది. ఇప్పుడు కలుపుకోవాలండి. ఇదిగండి గోంగూర వేస్తాము. కొంచెం గోంగూర ఉడికింది. కొంచెం వాటర్ వేస్తానండి. ఇదిగో కొంచెం వాటరు. ఎందుకంటే ఆల్రెడీ మటన్ ఉడికింది అండి. అందుకే నేను కొంచెం వేస్తున్నా. కుక్కర్లో వేయకపోతే ఎక్కువ వాటర్ వేసుకోవాలి. నేనైతే కుక్కర్లో వేసి ఉడికించాను కదా, అందుకు కొంచెం వాటర్ వేస్తాను. ఇప్పుడు వాటర్ వేస్తాం కదండి. ఇప్పుడు జీలకర్ర పొడి అండి కొంచెం వేస్తున్నా. ధనియాల పొడి అండి ఇది. ఇదిగంటే ఉడికిపోయింది. ఎందుకంటే ఇట్లా ఉడికిపోయిందని తెల్లడానికి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చిందండి. ఇట్లా వచ్చిస్తూ ఉడికిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఫైనల్గా కొత్తిమీర వేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. గోంగూర మటన్ కూర ఇదిగండి సూపర్ ఉంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇట్లా ఎవరైనా వండకపోయినంత వండి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి గోంగూర మటను. బాయ్ అండి.